స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాము నాయనా. ఈ రాత్రికాల సమయంలో జరుగుతున్న కూడికను మీ చేతుల్లోనికి సమర్పిస్తున్నాం. కరెంటును సిస్టమ్ను మీరు స్వాధీనపరచుకున్నందుకే వందనాలు చెల్లిస్తున్నాము నాయనా. కూడి వచ్చిన బిడ్డలందరిని బట్టి నీకు స్తోత్రం అయ్యా. ఇంకా రావాల్సిన బిడ్డలు త్వరగా తీసుకొని రండి. పాటల ద్వారా, వాయిద్యముల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకొనండి అయ్యా. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. అవసరమవుతున్న సందేశం ప్రభా మా అందరితో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. వినగల చెవి గ్రహించే హృదయం మాకు అందరికీ దయచేయమని ప్రార్థిస్తూ, కూడిక ఆది నుండి అంతవరకు మీరే అధ్యక్షులుగా నడిపించి మహిమను పొందమని ప్రార్థిస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. యోహాను సువార్త 6వ అధ్యాయం 51వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయం 51వ వచనం. పరలోకం నుండి దిగివచ్చిన జీవాహారమును జీవాహారం నేనే. ఎవడైనా ఈ ఆహారం భుజించితేనే, ఎవడైనను ఈ ఆహారం భుజించితే వాడెల్లప్పుడూ జీవించును. మరియు నేనిచ్చు ఆహారం లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. యూదులు చాలు. ఇక్కడ మనం చదివితే యేసు ప్రభు అంటున్నాడు, పరలోకం నుంచి దిగి వచ్చిన జీవాహారం నేనే. నా శరీరాన్ని తిని నా రక్తాన్ని తాగేవాడే నిత్య జీవం కలిగిన వాడు. కాబట్టి బల్లారాధనలో రొట్టె ద్రాక్షరసం తీసుకోవటం జరుగుతుంది. ఈ రొట్టె యేసు ప్రభు యొక్క శరీరానికి సూచనగా ఉంది. ఆ ద్రాక్ష రసం ఆయన రక్తానికి సాదృశ్యంగా ఉంది. అయితే మనం రొట్టె తింటున్నాం, ద్రాక్ష రసం తాగుతున్నాం. దీనివల్ల లాభం ఏంటి? ఇది ప్రభు ఇచ్చిన ఆజ్ఞ. హల్లెలూయా. కాబట్టి మొదటిగా ఆ రొట్టె తిని ఆ ద్రాక్ష రసం తాగుతున్నామంటే మొదటి మాట ఆజ్ఞ పాటించిన వాళ్ళం అవుతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆయన శరీరాన్ని తిని ఆయన రక్తాన్ని తాగుతున్నాం అంటే అర్థం ప్రభు ఇచ్చిన ఆజ్ఞను పాటిస్తున్నాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11:24. దానిని విరిసి ఇది మీ కొరకైన నా శరీరం నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీనిని చేయుడి అని చెప్పాను. యేసు ప్రభు చెప్పాడు, రొట్టె విరిసి శిష్యులకు ఇస్తూ, ఇది నా శరీరం, దీన్ని తినండి, నా మరణాన్ని నా త్యాగాన్ని జ్ఞాపకం చేసుకోవటం కోసమని ఇది మీరు చెయ్యండి. ఎప్పటిదాకా? నేను మరలా తిరిగి వచ్చే వరకు చెయ్యండి అని ప్రభు చెప్పిన ఆజ్ఞ, యేసయ్య ఇచ్చిన ఆజ్ఞ గనక మనం పాటిస్తున్నాం. ఆజ్ఞ పాటించినట్టు బల్లలో చేయి వేస్తున్నామంటే అర్థం
యేసు ప్రభు మనకిచ్చిన ఆజ్ఞ పాటిస్తున్నాం. బల్లలో చెయ్యలేదంటే అర్థం ఆజ్ఞ అతిక్రమించినట్టు. ఆజ్ఞ అతిక్రమం అంటే పాపం చేసినట్టు. బల్లలో చెయ్యకపోతే కూడా పాపమేనా? అవును, పాపం చేసినట్టే. ఆజ్ఞ కాబట్టి తప్పనిసరిగా చేయాలి. మనకేదైనా అనుమతి ఇచ్చారనుకో, ఇష్టమైతే చేయి, కష్టమైతే మానేయని, అది వేరే విషయం. కానీ ఆజ్ఞ అంటే తప్పుకోవటానికి కుదరదు. తప్పనిసరిగా ఆజ్ఞ పాటించాల్సిందే. హల్లెలూయా. ఉదాహరణకి బ్యాంకు ఖాతా ఓపెన్ చేసుకుంటే, ఇప్పుడు మహిళా స్త్రీలకు ఏంటి గ్రూపులు ఉన్నాయి కదా, డ్వాక్రా గ్రూపుల కింద లోన్ ఇస్తాం, 1,00,000 రూపాయలు ఇస్తాం అన్నారు. దానికి ఏం కావాలా? ఖాతా ఓపెన్ చేయాలంట బ్యాంకులో. ఆధార్ కార్డు లింక్ చేస్తే కానీ నీకు ఖాతా ఓపెన్ చేస్తానికి కుదురుద్ది, ఆధార్ కార్డు తెచ్చుకోపో అన్నారు. ఈ ఎండకి నేనే ఆడబోయేది, ఆధార్ కార్డు ఇంటికాడ ఉంది, నేను ధ్యానం మర్యాదగా నాకు 1,00,000 రూపాయలు ఇస్తావా? ఇవ్వా? ఇస్తారమ్మా? ఎస్మ్మా ఇస్తారా? ఆధార్ కార్డు నేను ఇయ్యను, అది ఇంటికాడ ఉంది, నేను తేను. డ్వాక్రా గ్రూపులో 1,00,000 ఇస్తున్నారుగా, మా ఊర్లో వాళ్ళు అందరికి ఇచ్చిల్లా, నాకు కూడా ఇస్తావా లేదా? అమ్మా ఇస్తారమ్మా శివమ్మ. ఎందుకని ఇరు? పక్కింటి వాళ్ళు అందరికి ఇచ్చేసారుగా. ఆధార్ కార్డు కంపల్సరీ కాబట్టి, అది ప్రభుత్వం ఆజ్ఞ గనుక ఆధార్ కార్డు చూపిస్తే ఖాతా ఓపెన్ చేసి నీకు కార్డు ఇచ్చి నీ ఖాతాలోకి డ్వాక్రా వాళ్ళు వేసిన డబ్బులు 1,00,000 రూపాయలు లోను కింద నీకు ఇస్తారు. ఏమంటుంది? ఆహా, నేను ఆధార్ కార్డు ఈయనంటే ఈయన నాకు 1,00,000 రూపాయలు ఇయ్యి అంటుంది. కుదురుద్దయ్యా? గవర్నమెంట్ ఆజ్ఞ పాటించకపోతేనే తోటోళ్ళందరికి 1,00,000 రూపాయల లోను వచ్చినాయా? ఎవరెవరికి వచ్చినాయి చేయొత్తండి. మమ్మల్ని నాకు ఏమైనా అడుగుతారు అనుకున్నారేమో. మీకు వందనాలు, మీ 1,00,000కి ఒక వందనాలు అమ్మవద్దు, దాచిపెట్టుకోండి. దుబారా చేసుకోకుండా జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోండి. వానలు లేక ఒడ్లు పండక ఇబ్బందిగా ఉంది, ఎండలు కూడా ముదిరిపోతున్నాయి, మాడిపోతారు, కొంచెం జాగ్రత్తగా వాడుకోండి. ఒక్కరోజే పండగ జీగాకండి 1,00,000 రూపాయలు, మరుసటి రోజు మాడిపోతారు ఎండలకి కూడలేక. హల్లెలూయా. జాగ్రత్తగా వాడుకోండి. కానీ ఈమని కాదు నేను చెబుతుంది. ఆధార్ కార్డు మీరు ఇచ్చారా లేదా అడగటానికి ఇచ్చారా? పోనీ అదన్నా చెప్పండి. మన వాళ్ళకి ఎంత తెలివో. 1,00,000 రూపాయలు డ్వాక్రాలు నాకు వచ్చి నేనంటే అన్న మాకు కూడా తెచ్చిమంటాడేమో. వద్దు, మాకెందుకమ్మా. హల్లెలూయా. నేనేం చేసుకునేది? మాకే కొడుకులు ఫీజులు కట్టేది, ఏ కూతురులకు పెళ్ళిళ్ళు చేసేది, అట్టాటి అవన్నీ జంజాటకాలు ఏం లేవు, అక్కర్లేదు. కానీ జాగ్రత్త చేసుకోండి మీరే. ఆధార్ కార్డు అవసరమా? కార్డు లేకుండా ఇస్తారా ఇయ్యరా? కంపల్సరీ, అది గవర్నమెంట్ ఆజ్ఞ కాబట్టి తప్పనిసరిగా కార్డు ఇవ్వాలి. మరి యేసు ప్రభు కూడా ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏమని? నా శరీరం తిని నా రక్తం తాగాల, నేను మరలా వచ్చే వరకు దీనిని జ్ఞాపకార్థంగా నన్ను జ్ఞాపకం చేసుకుంటూ చెయ్యండి అని ఆజ్ఞాపించాడు. ఇది ఆజ్ఞ, తప్పుకోవటానికి లేదు. చేలో ముమ్మరంగా పనులప్పుడు నేను ఎగ్గొడతా, ఖాళీగా ఉన్నప్పుడు, తీరిగ్గా ఉన్నప్పుడు, చేలో పని లేనప్పుడు అప్పుడు వచ్చి తీసుకుంటా పల్లారాధన. కుదురుద్దా? పక్క వాళ్ళని అడగండి. ఒక్క నెలలో ఎగ్గొట్టావా? ఆజ్ఞ అతిక్రమించినట్టే. ఆజ్ఞ అతిక్రమమే పాపం. పాపానికి వచ్చు జీతం మరణం. హల్లెలూయా. బల్ల తీసుకుంటావా సస్తావా? అడగండి. తీసుకోకపోతే ఏమవుతావు? పచ్చాకు పనికి పోయి
ఇంకా ఆ ఊరు పని ఈ ఊరు పనికి వెళ్ళి చుట్టాల పెళ్ళికి వెళ్ళి బల్ల ఎగ్గొట్టా, సావలేగా, నేను బాగానే ఉన్నానుగా. అదేగా నువ్వు చెప్పేది? శరీరంగా తిరుగుతున్నావు కానీ తిరుగుతున్న శవానివే. అమ్మ, అదేంది శవానివే? సజీవంగా ఉన్నావా అడగండి. బతికే ఉన్నావు, సచ్చే ఉన్నావా? నేనెందుకు చచ్చాను? బాగుంటే ఇంతలా ఇంత ఎత్తున ఇంత బాగా బతికి నేను కనపట్లేదు నీకు? కాదు, శరీరకంగా బతికి ఉండటం కాదు. పండు తిను దినమన నిశ్చయముగా చచ్చిపోతావు అన్నాడు. పండు తినేసాడు. చచ్చాడా బతికాడు ఆదాం? శారీరకంగా బతికే ఉన్నాడు కానీ ఆత్మలో చచ్చిపోయాడు. జీవవృక్ష ఫలం ఉన్నటువంటి ఏదేను తోటలో ఈ సచ్చిన శవాలు ఇక్కడ ఎందుకులే అని బయటికి తరిమేసి ఖడ్గజ్వాలలో అడ్డం పెట్టాడు. హల్లెలూయా. జీవవృక్షం ఉన్న ఏదేను తోటలో చచ్చిపోయిన శవాలు శారీరకంగా బ్రతికున్నారే కానీ ఆత్మలో చచ్చిపోయారు. కంపు కొట్టి ఈ శవాలు జీవం కలిగిన దేవుని సన్నిధి ఏదేనులో ఇక్కడ ఎందుకు ఉండాలా? సన్నిధిలో నుంచి త్రోసివేయబడ్డారు, వెలివేయబడ్డారు, ఎల్లపలక తోసిపెట్టి త్రోసివేయబడ్డారు. హల్లెలూయా. ఆయన అంటున్నాడు, కయ్యూను అంటున్నాడు, నేను తండ్రి సన్నిధిలో నుంచి త్రోసివేయబడ్డాను, వెలివేయబడ్డాను. 4వ అధ్యాయం ఆదికాండం 7వ వచనం నుంచి చదివితే, నువ్వు ముఖం చిన్నపుచ్చుకున్నావేంటి? సత్క్రియ చేసిన ఎడల, సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా? నువ్వు తల పైకెత్తుకోవా? సత్క్రియ చేయని ఎడల, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపం పొంచియుండును. వాకిట పాపం పొంచి ఉంది. నీ ఎడల దానికి వాంఛ కలుగును. నీ ఎడల పాపానికి వాంఛ కలుగుద్ది, ఆశ కలుగుద్ది. నీవు దానిని ఏలుదువనెను. నీవు దానిని ఏలుదువు అనెను. మంచి పని చేయకపోతే పాపం పొంచి ఉంది. అదేం చేస్తుంది? ఏలుబడి చేస్తుంది. పాపానికి వచ్చే జీతం మరణం వచ్చుద్ది, ఆత్మలో చనిపోవటం జరుగుద్ది. నేను దేవుని సన్నిధిలో నుంచి వెలివేయబడ్డాను అంటున్నాడు. అందులోనే చూడండి, అందుకు కయ్యూను, ఎన్నో వచనమ్మా? 11వ వచనం, 13. అందుకు కయ్యూను, నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది. నేడు ఈ ప్రదేశంలో నుండి నన్ను వెళ్ళగొట్టితివి. నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశ దిమ్మరినై ఉంట. ఎక్కడి నుంచి వెలివేయబడ్డాడంట? నీ సన్నిధికి రాకుండా వెలివేయబడ్డా. ఎందుకని? నా దోష శిక్ష ఉన్నదే, నేను భరించలేనంత గొప్పది. అదేంటి? తమ్ముడిని చంపాడుగా ఏబేల్ని, దానికి వచ్చే పాపానికి వచ్చే జీతం శిక్ష. ఆత్మలో ఇతను చచ్చిపోయాడు. రెండవది, దేవుని సన్నిధిలో నుంచి వెలివేయబడ్డాడు. దేవుని సన్నిధి అతనికి తోడు లేదు, పాపం చేశాడు కాబట్టే చచ్చిపోయాడు. జీవము కలిగిన దేవుడు అతని ఒంటిలో లేడు, ఎలపటికి వెళ్ళిపోయాడు. సచ్చిన శవమై సన్నిధిలో నుంచి వెలివేయబడి ఆయన అంటున్నాడు, నా దోష శిక్ష భరించలేనంత గొప్పది. హల్లెలూయా. పక్క వాళ్ళతో చెప్పండి, పాపం చేసావా వెలివేయబడతావు, దేవుని సన్నిధికి ఎడమైపోతావు. సచ్చిన కదులుతున్న శవంగా ఉంటావు. ఆజ్ఞ మీరగాకు. ప్రతి నెల బలలో చెయ్యి వేయి, ఆజ్ఞ పాటించిన వ్యక్తి అవుతావు. హల్లెలూయా.
మరి ప్రతి నెల బల్లారాధన తీసుకోవాలంటే 3 రోజులు ఉపవాసాలు ఉండమంటున్నారుగా. హల్లెలూయా. 3 రోజులు ఉపవాసం అంటే ఏం తినకుండా ఎట్టుండాలా? పక్క వాళ్ళని అడగండి. 3 రోజులు ఉపవాసం ఉండి ఎవరైనా చచ్చిపోయారా? హల్లెలూయా. పోనీ 30 రోజులు ఉపవాసం ఉంటే ఎవరైనా చచ్చిపోయారా? హల్లెలూయా. మన మధ్యలోనే ఉంది 70 రోజులు ఉపవాసం ఉండి సావల బతికే ఉంది. తన కుటుంబాన్ని బతికించుకుంది. తను క్షేమంగా ఆరోగ్యంగా బాగానే. మరి మీరు 3 రోజులు ఉంటే ఎందుకు చేస్తారు? పక్క వాళ్ళతో చెప్పండి. శరీరం కొంచెం నీరసం అయింది కానీ ఆత్మ నూతన బలం పుంజుకుంటుంది. 2 కొరింథీ పత్రిక 4:16 చూడండి. 2 కొరింథీ పత్రిక 4:16. మేము అధైర్యపడం. మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, మా బాహ్య పురుషుడు కృషించుచు ఉన్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. దినదినము నూతన పరచబడుతున్నాడు. మేము దృశ్యమైన వాటిని చూడక, తుచ్చమైన వాటిని మేము చూడకుండా అదృశ్యమైన వాటిని చూస్తున్నాం. నిదానించి చూస్తున్నాం కనుక క్షణమాత్రమే ఉండే మా చులకని శ్రమ ఈ చులకనైన శ్రమ మా కొరకు అంతకంటే ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగు చేయుచున్నది. నిత్యమైన మహిమ భారాన్ని కలుగు చేస్తున్నాయి. ఎలయనగా దృశ్యమైనవి, ఈ కంటికి కనపడుతున్న ఈ దృశ్యమైనవి అనిత్యములు. అవి నిత్యాలు కావు, అనిత్యములు. కొంతకాలం ఉంటాయి, పోతాయి. అదృశ్యమైనవి నిత్యములు, అవి శాశ్వతంగా ఉంటాయి. హల్లెలూయా. ఒక మాటలో చెప్పాలంటే మీరు ప్రేమిస్తున్న శరీరం అనిత్యం, కొంతకాలం ఉంటుంది. తర్వాత సచ్చినాక పూడ్చిపెడితే మట్టి పాలు అయిపోద్ది. ఇది అనిత్యం. లోపల ఉన్న ఆత్మ అన్నదే అది నిత్యం ఉంటుంది, యుగ యుగాలు ఉంటుంది మీ ఆత్మ. కాబట్టి దానికి దినదినము ఈ సులకనైన శ్రమలన్నీ అనుభవించిన తర్వాత నిత్యమైన మహిమ భారం కలిగి మేము దాన్ని నిదానించి చూస్తున్నాం. హల్లెలూయా. ఏది మంచిదంటాం? ఈ పూటకు ఉండేది మంచిదంటావా? సదాకాలం ఉండేది మంచిదంటావా? ఏది మంచిది? ఒక్క పూట కూటి కోసం జ్యేష్ఠత్వపు హక్కునే అమ్ముకున్నాడంట మహానుభావుడు. ఆ బైబిల్ అంటుంది అతన్ని భ్రష్టుడు. ఏశావు లాంటి ఆయన ఎట్టాడంటాడా? భ్రష్టుడు, వ్యభిచారి, మీలో ఎవడు ఉండకూడదు అంటున్నాడు. హల్లెలూయా. ఒక్క పూట కోటి కోసం జ్యేష్ఠత్వపు హక్కునే అమ్ముకున్నాడు. ఆకలితో వచ్చాడు. ఎర్రెర్రని చిక్కుడుకాయల కూర వండుకున్నాడు. ఊరిచ్చుకుని ఏంటంటే అన్న అడుగుతున్నాడు, తమ్ముడా ఆ అన్నం నాకు ఇస్తావా? అన్నం నీకు ఇస్తే నాకేమిస్తావు? నీ జ్యేష్ఠత్వం హక్కు ఇస్తావు? ఒరే నాయన సచ్చేవాడిని, నాకెందుకు జ్యేష్ఠత్వం, నువ్వే తీసుకోపో అని అమ్మేసుకున్నాడు. అట్టయితే ఇస్తానుండు అని కడుపు కాల్చుకున్నాడు. ఒక పూట కూడు అన్నకి అమ్మేసాడు. దానికి ఏం దొరికిందంట? జ్యేష్ఠత్వం. పెద్ద కొడుకుగా పుట్టినటువంటి ఆ జ్యేష్ఠత్వపు హక్కు అంత అన్నంతో కొనేసాడు. ఎంత తెలియగలడు. ఒక పూట బోధనలేదు. యాకోబు ఏం చచ్చాడా? పక్కన అడగండి. ఒక పూట అన్నం తినలా,
అన్నకి ఇచ్చేసాడు, పస్తే పండుకున్నాడు. చచ్చాడా బతికాడా? మరి 3 రోజులు ఉంటావు, పోతావా బతుకుతావా? హల్లెలూయా. కొంతమంది నమ్మకం, వాళ్ళ గట్టి విశ్వాసం ఏంటంటే 3 రోజుల ఉపవాసం అంటే బీపీ డౌన్ అవుద్ది. ఏమైద్దంటమ్మా శివమ్మ? 3 రోజుల ఉపవాసం ఉంటే ఏమైద్దంట? బీపీ డౌన్ అయిద్దని. అందుకని ఉండకూడదు. నేను చాలా జాగ్రత్తగా ఉంటా. పోతావు పెందలాడి. పక్క వాళ్ళకి చెప్పండి. నీ డౌట్ ఉన్నదే, నీ సందేహం, బీపీ డౌన్ అవుద్దు, బీపీ డౌన్ అవుద్దు, బీపీ డౌన్ అవుద్దన్న మాటకు అంటున్నావుగా, నిజంగానే డౌన్ అయిద్ది. నోటికి ఒక హక్కు ఉంది, అధికారం ఉంది, బలం ఉంది. ఏం మాట్లాడుతున్నావు? నీకు బీపీ లేదు, షుగర్ లేదు. అమ్మమ్మ అయ్యయ్య కొద్దిగా అన్నం తినరాదు. అబ్బో మరింత అన్నం తింటే నాకు షుగర్ వచ్చుద్ది. ఇప్పుడు షుగర్ వచ్చింది ఏంది? రాలేదు, వచ్చుద్ది. అందుకని అంత తినకూడదు, అది తినకూడదు, ఇది తినకూడదు. ఎందుకని? ఏమో షుగర్ వచ్చుద్దేమో. షుగర్ వచ్చుద్ది, వద్దు, నాకు వద్దు. ఈ మనిషికి నిజంగానే వచ్చుద్ది, వచ్చే కూర్చుంటుంది. ఎందుకంటే అంటున్నాడుగా. పక్క వాళ్ళతో చెప్పండి, నోరు జాగ్రత్త. దేనికి భయపడతావో అదే నీ నెత్తి మీదకి వచ్చుద్ది. యోబు చెప్పిన మాట అదే. గోవాడు యోబు కాదు, బైబిల్లో యోబు చెప్పిన మాట. యోబు వచ్చాడయ్యా? ఇంకా రాలేదా? హల్లెలూయా. ఈ యోబు కాదు, బైబిల్లో యోబు అంటాడు, నేను దేని కొరకైతే బహుగా భయపడ్డానో అదే నా నెత్తి మీదకి వచ్చింది. వచ్చుద్దేమో అనుకున్నా, అదే జరిగింది. ఏమనుకున్నాడంట? ఇంట్లో తిరుగుతున్నాడంట, అటు ఇటు చూస్తున్నాడంట. చాలా ఇన్ని ఇల్లు కూడలు పడుద్దయ్యామో, మా పిల్లల మీద పడుతుంటేమో. అన్నం తినేటప్పుడు అందరూ ఒక్కసారి తింటారు. కొడుకులు, కూతురు, అల్లుళ్ళు, మనవ సంతానం అంతా ఒక్కసారి కూర్చుని కలిసి భోజనం చేస్తారు. ఏమో పక్కన కూలి పడిందనుకో అందరూ చచ్చిపోతారుగా. అమ్మ చచ్చిపోతే ఎట్ట? ఈసారి మళ్ళీ అందరు భోజనం చేసేటప్పుడు వెళ్ళినప్పుడు పిల్లలు ఏం తింటున్నారా, ఏం వండారా, ఎట్టెట్ట ఇవన్నీ ఏం చూడకుండా పైకే చూస్తారంట. ఇదేందో చాలా అయింది, ఇల్లు కట్టే పిల్లల మీద పడుద్దేమో. వీళ్ళందరూ అన్నం తినేప్పుడు గపక్కన పడితే అమ్మ ఎడచేయాలి, అందరు చచ్చిపోతారుగా అనుకుంటున్నాడంట. మాట కట్ట అనుకుంటా ఉండే వాళ్ళకి చివరికి జరిగింది ఏది? అదే జరిగింది. సడన్గా భార్య భర్త ఇద్దరు బయట ఎక్కడ ఉన్నారు, పిల్లలందరూ విందు చేస్తున్నారు. అయ్యా యోబు గారు, ఏంటి? ఇల్లు కూలబడింది, పిల్లలందరూ చచ్చిపోయారు, ఒక్కళ్ళు కూడా లేరు, నేను ఒక్కడిని బతికి సంగతి చెబుదామని వచ్చా. అయ్యో, దేనికి నేను బహుగా భయపడ్డానో అదే నా నెత్తి మీదకి వచ్చింది, అదే జరిగిందిగా. అందుకనే ఏం చేస్తారు? పక్క వాళ్ళకి చెప్పండి, దేనికి భయపడద్దో, దేవుణ్ణి మాత్రమే నమ్ముకో, నిశ్చింతగా నిద్రపో. కొంతమందికి గుండె నొప్పి, అబ్బా గుండె నొప్పి, అమ్మో నాకు హార్ట్ అటాక్ వచ్చింది. ఏమొచ్చిందంట? గుండె నొప్పి వచ్చింది. ఏందో తిన్నది శాంతం అరక్క తలికే, అది లోపలే ఉండంగానే మళ్ళీ తిన్నది బాగుంది, ఇలా కూర బల్లిగా ఉందని ఇంకొద్దిగా 4 ముద్దలు మెక్కేసింది. గ్యాస్ కొద్దిగా ఎగతన్నింది. ఆ గ్యాస్ దెబ్బకి కొంచెం గుండె నొప్పి వచ్చిందిగా. నాకు గ్యాస్ ట్రబుల్ వచ్చింది అమ్మాయి, అందం హార్ట్ అటాక్ వచ్చింది నాకు. ఎవరు చెప్పారు? ఏ డాక్టర్? డాక్టర్ చెప్పేది ఏందే, మొన్న హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయేలా నేను కూడా చెప్తానేమో. గుండెకాయ నొప్పి కొడుతుంది. అమ్మ ఏడ గుండెకాయ నొప్పి పడుతుంది నీకు? ఇదే ఎక్కడనే నొప్పి ఉంటుంది. పొట్టలో ఉంటుందా గుండెకాయ? అయ్యా, ఒక ఆమె వచ్చి ప్రార్థన చేయమంటుంది. అమ్మ దేనికోసం ప్రార్థన చేయమంటావు? నా ఇడ్లీ పాడైన అయ్యా ప్రార్థన చేయంటాను. ఇడ్లీ పాడైతే దోశ తీస్తారు. దోశ కాదయ్యా, ఇడ్లీలు. పొట్టలో ఇడ్లీలు ఉంటాయా? ఈ పక్కన ఒక ఆమె ఉండి, అన్న కిడ్నీలు అట్టుకుంది అంటే, అమ్మ కిడ్నీలా? అదే ఇడ్లీలు పాడవుతున్నాయి అంట. హల్లెలూయా. పాడైపోయిన సంగతి ఎవరు చెప్పారు నీకు? కాదయ్యా, నొప్పి వస్తుంది, ఒకటే నొప్పి. ఎక్కడ వస్తుంది? పొత్తి కడుపులో నొప్పి వస్తుంది అంట. ఇడ్లీలు అక్కడ ఉన్నాయంట.
లేనిపోని అనుమానాలు. చాలామంది నోటితో పలుకుతూ ఉంటారు, అపశకునంగా పలకకండి. హల్లెలూయా. నాకు వచ్చినట్టు అట్టాగి గుండె నొప్పి వచ్చేలా ఆ అమ్మాయి చచ్చిపోయింది, నేను కూడా చస్తానేమో. ఎవరు చెప్పారు నీకు? అనుమానం. డౌట్ రాకూడదు, అపశకునపు నోటితో పలకకూడదు. అనవసరంగా భయపడమాకండి. మీరు దేనికి భయపడతారో అదే మీ నెత్తి మీదకి వచ్చుద్ది. పక్క వాళ్ళకి చెప్పండి, దేనికి భయపడొద్దు, దేవుని మాత్రమే నమ్ముకో, నిశ్చింతగా నిద్రపో. హల్లెలూయా. కొంతమంది మజ్జిగ తాగమంటే కాదన్న జలుబు చేస్తుంది, నాకు పాలన తాగరాదు. వేడి చేస్తుంది అయ్యా, వేడి నాకు గిట్టదు, అది వేడి చేస్తాయి. పెరుగు అబ్బాయి వాతం వచ్చుద్ది, నాకు వాతం చేస్తుంది అది. ఇదేంద్రా నాయన, ఏది గిట్టుద్ది నీకు? అవన్నీ నాకు గిట్టవు. ఏమో నమ్మకం అట్ట ఉంది, ఇంక ఎట్టగా. హల్లెలూయా. డాక్టర్ కాడికి పోతే జబ్బు చేసిందని డాక్టర్ చెబుతున్నాయి, అమ్మ మజ్జిగ తాగాల. అవి నాకు గిట్టవండి, జరుగు చేసిద్దండి. ఇంక డాక్టర్ ఏమంటాడు? పోయి బాయిలో పడి జూకి సావు, నన్ను సావు. అది గిట్టదు ఇది గిట్టదు అంటుంటేవే. మందులు ఎట్ట పని చేస్తాయి? మందులు పని చేయాలంటే ఇది దానికి తగ్గట్టు అనుకూలంగా ఏదన్నా తినాలా, తాగాల. హల్లెలూయా. నేను ఒక ఆమె దగ్గరికి వెళ్తా అంటున్నారు, అయ్యా పవర్ గల్ల మందులు వాడుతున్నాం, తిండి తినాలా దానికి తగ్గట్టు. తిండి కానీ తినకపోతే వాడే మందుల ప్రభావానికి సైడ్ ఎఫెక్ట్ రావచ్చు. అంటే ఒక జబ్బు కని వాడిన మందు ఇంకా 4 జబ్బులు కొనకొచ్చి పెట్టచ్చు, ఇంకా జబ్బులు ఎక్కువ అవుతాయి. ఎందుకంటే పవర్ గల్ల మందులు వాడుతున్నాం. ఏమకొచ్చిన జబ్బు తగ్గాలంటే మందులు వాడాలంటే ఈమె తిండి తినాలా. ఏమో తింటలేదుగా, మరి ఎట చేయాలా? సహకరించట్లేదు కాబట్టి మేమేం చేయలేము. పెందలాడే ఏమో ఊరికి పోయినా ఇంక చేసేది ఏం లేదు. ఎందుకంటే సహకరించాల. ఈ బిళ్ళ మెంగు, ఈ మందు తాగు అంటాం, తాగి గొంతులు వేసి తాగుతాం. కానీ వాటిని ఎదుర్కొనేటువంటి ఆహారం తినాలి. ఏమో తిండి తింటలేదయ్యా, ఏం చేయాలా? హల్లెలూయా. పక్క వాళ్ళతో చెప్పండి, తినేటప్పు కడుపు నిండా తినో, ఉండేటప్పు 3 రోజులు కాదు 30 రోజులైన ఉపవాసం ఉండు. సైతాన్ని కాలి కొద్దీ తన్ని తరిమే శక్తి నీకు వచ్చుద్ది. బాహ్య పురుషుడు దినదినము కృషించిపోతున్నా కానీ అంతర్య పురుషుడు అనుదినం నూతన బలం పుంజుకుంటున్నాడు. 3 రోజులు ఉపవాసం అంటే బయట శరీరం, బాహ్య పురుషుడు అంటే ఈ శరీరం క్షీణించుద్ది, కొంచెం నీరసం వచ్చుద్ది, కొంచెం బలహీనమైద్ది. కానీ నీ అంతరంగంలో ఉన్న ఆత్మ ఉన్నదే, నూతన బలం వచ్చుద్ది, కొత్త బలం వచ్చుద్ది. ఆత్మ బలంగా ఉంటే దురాత్మను ఎదిరించటానికి, దయ్యాలు ఎలగొట్టడానికి నీకు సాలినంత శక్తి ఉంటుంది. అందుకే యేసయ్య అంటున్నాడు, శిష్యులు వచ్చి, ప్రభువా ఆ దయ్యాన్ని ఒక్క మాటతో నువ్వు ఎల్లగొట్టావు, మేము ఎందుకని ఎల్లగొట్టలేదు? యేసయ్య అంటున్నాడు, అల్ప విశ్వాసులారా, ఎంతకాలం నేను మీతో ఉంటాను? మీరు ఉపవాస ప్రార్థన వల్లనే ఇట్లాంటి మొండి దెయ్యాలు వదిలిపోతాయి. ఉపవాస ప్రార్థన ఉండాలా అని యేసయ్యే చెప్పాడు. అందుకని ఏం కావాలి మనకి? నెలలో కనీసం 3 రోజులు ఉపవాసం ఉండాల. ఉపవాసం ఉండను, పీకల దాకా మేత్త, దెయ్యం వస్తే దెయ్యం అప్పో అంట. అప్పుడు దెయ్యం ఏమంటది? యాడికి నేను పోయేది? హల్లెలూయా. నువ్వు చెబితే నేను వింటానా? కడుపాత్ర ప్రధానా, తిండిపోతోడా, నువ్వు చెబితే నేను వింటానా? ఉపవాసం ఉండి చెప్పు, నీ మాటకు లోబడతా, విలువిస్తా, గౌరవిస్తా. ఉపవాసం లేకుండా కొండలు వండుకున్న మొత్తం మీ ఆయనకు పిల్లలు కూడా కడుపు నిండి పెట్టకుండా శాంతం తిని నన్ను వెళ్ళమంటుందేమో. ఏడకమ్మా వెళ్ళేది? లోబడుద్దా దెయ్యం? దెయ్యం లోబడదు. మరి ఏం చేయాలా? ఉపవాసం ఉండాలా. బల్లారాధన పుణ్యానన్న 3 రోజులు ఉపవాసం ఉంటే ఆత్మలో నీకు బలం వస్తుంది. ఆమేన్.
ఆరోగ్యంగా బ్రతకటానికి అవకాశం ఉంటుంది. హల్లెలూయా. ఉండాల. శరీర ఆరోగ్యానికి మంచిదే, దెయ్యాన్ని ఎలగొట్టడానికి ఆత్మకు మంచిదే. ఉపవాసం వల్ల ఏమైందంటే మిషన్ ఎప్పుడు వేస్తూ ఉంటే రైస్ మిల్లో ఎప్పుడు ఆడినట్టు ఆడుతూనే ఉంటుంటే ఏమవుతాయి, అరిగిపోతాయి. లోపల మిషన్లన్నీ అరిగిపోతాయి. అప్పుడప్పుడు వాటికి ఏం చేయాలా, కొంచెం రెస్ట్ ఇవ్వాలి. ఉపవాసం ఉన్నప్పుడు ఏమవుతుందంటే కొంచెం అమ్మయ్య ఇప్పుడు కొంచెం రెస్ట్ దొరికింది అని అవయవాలన్నీ కొంచెం విశ్రాంతిగా ఉంటాయి. బండి అయిన ఎండకి ఆపకుండా కానీ వెళ్తూ ఉంటే ఏమైద్ది, అబ్బో భలే పోతుందే, మోటార్ సైకిల్ బుర్రు బుర్రు తెగపోతుందని ఇంతలో ఎండలు తోలుతున్నాం అనుకో, ఏడెక్కి పై ఏడి కింద ఏడి అన్ని ఏళ్ళు కలిపి తగలబడుద్ది. ఒక రోజున రావులపాలెం దగ్గర చూసాం. మేము కారులో వైజాగ్కి వెళ్తున్నాం. రోడ్డు మీదనే, నడి రోడ్డు మీదనే కారు తగలబడుతుంది. ఏమైందండి అంటేను, ఏముందయ్యా ఎండకి వేల కిలోమీటర్లు ఆపకుండా తోలుకుంటా ఇక్కడ దాకా వచ్చాం. బుర్రు బుర్రుమని పొగొస్తుంది ఇంజన్లో నుంచి. ఏందిరా బాయ్ నెట్టి ఎత్తు, నీళ్ళను చల్లుదామని మేము అందరు కారులలో దిగాం. ఆపి నీళ్ళు పోతుంటే అదేమో సాల్తల బకెట్ తెచ్చి నీళ్ళు పోద్దామంటే దగ్గర బాయి చెరువు ఏమీ లేవు, తగలబడతా ఉంది. అది వచ్చే పోయే వాళ్ళు కారులు ఆపి వాళ్ళు ఒక వాటర్ బాటిల్, వీళ్ళు ఒక వాటర్ బాటిల్ ఇత్తి అయిపోతున్నారు. చిలకరిత్తి అది ఎట్ట కాదు, ఆ వేడి ఎట్ట తగ్గుద్ది, తగలబడతానే ఉంది. మా కారు ఆగి వెనక కారు ఆగి ట్రాఫిక్ జామ్ అవుతుంది. సరిపోదయ్యా మనం పోదామని చివరికి మరి ఏమైందో తెలియదు. హల్లెలూయా. నీ పొట్టకు కూడా కొద్దిగా రెస్ట్ ఉండాల. బాగా అరుగుతుంది, అరుగుదల బాగుందే, వేసేస్తా. అన్నీ వేసేస్తే ఏమైద్ది, వేడెక్కువైద్ది, చివరికి తగలబడుద్ది, గ్యాస్ ట్రబుల్ వచ్చుద్ది. ఇంకేమవుతాయమ్మా, మిషన్కి లోడ్ ఎక్కువైతే ఏమైద్దమ్మా, ఆ కారు అంటే అది తగలబడింది అనుకో, మీ పొట్టకేమైద్ది, ఒక్కొక్కటి అన్నీ తోడవుతాయి. రోగిష్టివి కాకుండా ఆరోగ్యవంతురాలుగా ఉండటానికి చిన్న చిట్కా ఏంటంటే, నెలకు ఒక 3 రోజులు ఉపవాసం ఉండు. పొట్టకి ఎండగట్టు, కొద్దిగా రెస్ట్ పక్కలతో చెప్పండి. ఆరోగ్యంగా బ్రతకటానికి చిన్న సూత్రం, 3 రోజులు ఉపవాసం ఉండు. అలవాటు చెయ్యి. పెద్ద కష్టమేం అనిపించదు. మొదట్లో కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది, కానీ అలవాటు చేయంగా అది పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. 3 రోజులు తేలిగ్గా ఉంటాం. హల్లెలూయా. ఆజ్ఞ పాటించిన వాళ్ళం అవుతాం. బల్లలో చెయ్యి వేయటం వల్ల ఆజ్ఞ పాటించిన వాళ్ళం అవుతున్నాం. తర్వాత రొట్టె రసం తిని తాగటం వల్ల ఇంకా ఏం జరుగుతుంది, మనకు వచ్చేది ఏంది? మరొక మాట చూద్దాం, చూడండి. హల్లెలూయా. 40 వచనం చూడండి. 40. కాబట్టి నేను పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారమును ఆయన చెప్పినందున యూదులు ఆయనను గూర్చి సనుగు కొనుసు, ఈయన యేసేపు కుమారుడైన అది కాదయ్యా, ఇంకొక మార్చుడు అమ్మా. ఆయన యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును నిత్య జీవం పొందుటయే నా తండ్రి చిత్తము, అంత్య దినమున నేను వారిని లేపుదును. హల్లెలూయా. నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే నా యందును నేను వాని యందును నిలిచియుందును. ఆమేన్. హల్లెలూయా. 41 వచనం చదివారయ్యా. కుమారుని చూసి వాని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నిత్య జీవం పొందుటయే నా తండ్రి చిత్తం, అంత్యదినమున నేను వానిని లేపుదును. లేపబడతాం. అంత్యదినాన దేవుడు లేపుతాడు.
చనిపోయినప్పటికీ కూడా సమాధి నుండి లేపుతానికి ఈ రొట్టె ద్రాక్షారసంలో పాలు పంపులు పొందటం చక్కటి అవకాశం ఉంటుంది. కాబట్టి యేసయ్య చనిపోయినా కానీ మనల్ని సమాధిలోంచి లేపాలి అంటే రొట్టె ద్రాక్షరసం ఈ కార్యక్రమంలో పాలు పొందుతూ ఉండాలి. హల్లెలూయా. ఆ తర్వాత ఆయన అంటున్నమాట ఏమని, నా శరీరం తిని నా రక్తం త్రాగువాడు నిత్య జీవము గలవాడు. నా యందును నేను వాని యందును నిలిచి ఉంటాము. చాలు. ఈ రొట్టె ద్రాక్షరసం తిని తాగుతున్నాం అంటే అర్థం ఏంటంటే యేసయ్య మనలో ఉంటాడు, మనం ఆయనలో ఉంటాం, ఆయనలోనే నిలిచి ఉంటాం. పక్కన వాళ్ళతో చెప్పండి, యేసయ్య నీలోనే ఉంటే, నీ ఒంటిలో యేసు ఉండగా ఏ గ్యాస్ ట్రబుల్ అన్నా రాగలదా? ఏ జబ్బన్నా దాడి చేసి గెలవగలదా? చెప్పరు. హల్లెలూయా. నీలో యేసయ్యే ఉన్నాడు, వెలుగైన యేసు. నీ దేహం అనే గుడిలో, నీ శరీరం అనే గుడిలో యేసయ్య కూర్చున్నాడు హృదయ సింహాసనం మీద. ఏ రోగమైనా ఏ తెగులైనా నీ గుడారాన్ని సమీపించగలదా? చెప్పరే, అర్థం కాల. నీ పొయ్యి మండుతుంది, కుక్కొచ్చి పండుకుంటుందా? పక్కన వాళ్ళని అడగండి, మీ పొయ్యి కాలుతా ఉంది, తగలబడుతూనే ఉంది, మండే మీ పొయ్యిలో కుక్కొచ్చి పండుకొని నిద్రపోద్దా అని అడగండి. నిద్రపోతే ఏమైద్దంట? అమ్మా పక్క వాళ్ళకి చెప్పండి. యేసుని ఒంటిలో ఉంటే ఏ రోగం, ఏ దయ్యం, ఏ తెగులు దగ్గరకు వచ్చిందా లోపలికి ప్రవేశించే తర్వాత సంగతి. పొయ్యి శాఖ తగిలేలకే అంతే సంగతిలో. కుయ్యో అనుకుంటా కుక్క పారిపోయినట్టు నీ దగ్గరికి వచ్చే రోగం పారిపోద్ది. నీతో సీతురాడి దెయ్యం అడ్రస్ లేకుండా పారిపోద్ది. దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి నడుచుకుంటూ పోతాడా, పారిపోతాడా? హల్లెలూయా. సైతానుగాడే పారిపోతాడంట. ఎప్పుడు? నువ్వు దేవుడికి లోబడాలా. పక్క వాళ్ళతో చెప్పండి, దేవుడికి లోబడుతున్నావా? మా ఆయనకే లోపడను, దేవుడికి నేను ఎందుకు లోపడతా? హల్లెలూయా. అందరూ కాదులే కానీ కొంతమంది. మా అమ్మ చెప్తేనే విన్నాం, మా నాన్న మాట కూడా లెక్క కూడా చేసుకోను నేను. దేవుడి మాట నేను ఎట్లా లెక్కలు వేసుకుంటా? హల్లెలూయా. విధేయులకు దేవుడు తోడై ఉంటాడా? విధేయులకు దేవుడు తోడై ఉంటాడా? పక్కన వాళ్ళని అడగండి. అవిధేయులకు దేవుడు తోడై ఉంటాడా? విధేయులకు దేవుడు తోడుకుంటాడా? మరి నీవు అవిధేయురాలువే విధేయురాలువే? అడగండి. ఇదేంది కత్తి లేకుండా పొడిచినట్టుంది, చీపిరి శాటాలు లేక చెప్పు లేకుండా బాధినట్టుంది. ఏంది ఇది? కష్టంగా ఉంది, బాధగా ఉంది. హల్లెలూయా. పిల్లలారా మీ తల్లిదండ్రులకి లోబడుడి. భార్యలారా మీ భర్తలకి లోబడి ఉండడి. విద్యార్థులారా మీ పంతులు గారికి లోబడి ఉండండి. విశ్వాసులారా చెప్పరా మీ కాపరికి లోబడి ఉండడు. దేవుని బిడ్డలారా దేవునికి లోబడి ఉంటే ఏమైందంట? అపవాది దయ్యం ఏమైద్ది? పారిపోద్ది. నెమ్మదిగా కాదు పరిగెత్తేది, పరిగెత్తుకుంటా పారిపోద్దంట. హల్లెలూయా, హల్లెలూయా. భర్తలారా మీ భార్యల్ని చెప్పు తీసుకుని కొట్టండి. అంతేనా? ఉప్పు ఎక్కువైనా కారం ఎక్కువైనా
నీళ్లు తెమ్మంటే ఇంతసేపు తెచ్చేది పల్లెన్ని ఎగరగొట్టేసి, ఫ్యాన్లు ఎర్రగొట్టేసి, హల్లెలూయా, తినే అన్నం చేత్తో వంగదీసి బాధేసి, అదేనయ్యా ఉంది అక్కడ? కాదు, ప్రేమించటం. హల్లెలూయా. పక్క వాళ్ళకి చెప్పండి, మీ ఆడవాళ్ళని ఎప్పుడన్నా కొట్టావా? కొట్టకూడదు. పిచ్చోళ్ళు, మైండ్ లేని వాళ్ళు కొట్టుకుంటారు. కొట్టగాకు. హల్లెలూయా. కొంతమంది భార్యలు కొడతారు, ఎందుకంటే నా భార్యనిగా నేను కొట్టింది అనుకుంటారు. లేదు, నీ భార్య అంటే పక్కటెనిక, నిన్ను నీవే పొడుచుకున్నట్టు కొట్టుకున్నట్టు. మైండ్ పోతే తప్ప వాడుకు సేనా దెయ్యాలు పట్టినోడు ఏం చేస్తాడంట, ఉండేదేమో సమాధుల దొడ్లో, కొట్టుకునేదేమో వేరే వాళ్ళని కాదు, వాడికి వాడే కర్రలు అక్కడ దొరికిన రాళ్ళు పెట్టి వాడికి పూడ్చుకుంటాడంట. అదేంది? వాడికి దెయ్యం పట్టింది, వాడు కొట్టుకుంటున్నాడు, నెత్తులు కారుతుంటుంది, గాయాలు అవుతాయి, నొప్పి పుట్టదా? పుడితే నొప్పి వాడికే పుట్టింది. అట్టేలు కొట్టుకుంటాడు. ఏంది? వాడికి దెయ్యాలు ఉన్నాయి, చాలా దెయ్యాలు పట్టినాయి కాబట్టి వాడే కొట్టుకుంటున్నాడు. మరి నువ్వు భార్యను కొడుతున్నావంటే నీకు దెయ్యం ఏం పట్టలేదుగా, కొట్టుకోకూడదు. హల్లెలూయా. భార్యని ప్రేమించాలి కానీ కొట్టకూడదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. భార్యని ప్రేమించటం అంటే పక్క వాళ్ళకి చెప్పండి, ఎట్ట ప్రేమిస్తావు? బయటికి పోయి బిర్యానీ బరీగా తిని వచ్చి, ఏంది కూర వండటం, పొలం వేసి వచ్చినోడికి పప్పుచారు ఏం నచ్చుద్ది, ఏం మెచ్చుద్ది? ఆ అమ్మాయికి తెలియదు కదా, ఈయన తినొచ్చాయి ఈ శాఖలు చేస్తున్నాడు, ఈ పరిస్థితి ఎట్టుంది, ఎంత బాగా వండినా ఎట్ట చేసినా ఏం బాగుంది అసలు, బాగలేదు, వద్దు తీసేయి, వద్దు, అయ్యో ఒక్క ముద్ద తినయ్యా, నాకు వద్దంటే ఇలా బాగలేదు. అసలు సంగతి ఏంటంటే అక్కడ బయటికి పోయిన కాడ బిర్యానీ తినొచ్చాడు. హల్లెలూయా. మా బెదర్లు అట్టేటోళ్ళు కాదులే, అందరూ మంచోళ్ళే. భార్య లేకుండా వాళ్ళు ఎట్ట తింటారు? ఒక భార్య భర్తను చూసా, జారిపోయి ఆ భర్తను ఎనికి పెట్టుకొని వెళ్ళానమ్మా. వెళ్ళిన చోట వాళ్ళు విశ్వాసులు బతిలాడి పెడితే ఒక ముద్ద నేను తిన్నా, ఆయన తిన్నాడు. ఇంటికి వచ్చినాక వాళ్ళ భార్య ఏమందో తెలుసా? నేను చచ్చాను అనుకున్నావా? నేను లేకుండా నువ్వు అన్నం తినొచ్చావు, నన్ను వదిలిపెట్టి నువ్వు అక్కడే పోయి అన్నం తినొచ్చావు. హల్లెలూయా. పక్క వాళ్ళు అడగండి, ఇద్దరు కలిసి తినటానికి ఇష్టపడతారా? నీ పాటికి శుభ్రంగా తినేసి వెళ్ళిపోతావా? ఆమె తిందో లేదో. హల్లెలూయా, హల్లెలూయా. ఇద్దరు కూర్చో కలిసి తిందాం. హల్లెలూయా. ప్రేమించటం అంటే కలిసి తినాలా, కొద్దిగా ఎక్కువ తక్కువైనా ఒకరికొకరు సర్దుకోవాలా. హల్లెలూయా. పక్క వాళ్ళతో చెప్పండి, రోజు కలిసి తింటారా? అప్పుడప్పుడు అడగండి. నీకు పెళ్ళి పెటాకులు లేవు, నీకేంట తెలుసు ఇవన్నీ? మా చిన్నక్క, రానక్క కంటే పెద్ద నన్ను సాకినక్క. అప్పుడు నేను ఇంటర్ చదువుతున్నా. ఇంటర్ చదువుతూ లయోలా కాలేజీ నుంచి అక్కడ మేము ఉండేది ఈఎస్ఐ గుణదల సెంటర్ దాటిన తర్వాత రామర్పాడు రోడ్లో ఈఎస్ఐ సెంటర్లో రూమ్ అద్దెకి తీసుకుని ఉండేవాళ్ళం. చిన్నక్క నేనే ఆ గదిలో ఉండేది. అక్క హాస్టల్లో, బీసీ హాస్టల్లో వంట చేసేది. అన్నం అది వండి రెడీ చేసి పెడుతుంది. సీతారత్నం గారితో పాటు మేము విద్యాధారపురం అని, భవానీపురం అని చాలా దూరం వెళ్ళేవాళ్ళం. విజయవాడ ఈ చివరి నుంచి ఆ చివరి దాకా సైకిల్ మీదనే డ్రమ్ము కంజర్లు అన్నీ పట్టుకొని సైకిల్ మీద వెళ్ళేవాళ్ళం. అక్కడ కూటం అయిన తర్వాత రాత్రి 10 అయిద్ది, 11 అయిద్ది. మేము తిరిగి సైకిల్ దొక్కుంటూ వచ్చేసరికి ఆ డ్రమ్ములో అవన్నీ తీసుకొచ్చేసి పటమట హై స్కూల్ రోడ్లో ఈ సామాన్ అంతా పెట్టి
మేము మళ్ళీ సైకిల్ వేసుకొని, అప్పుడు అది అంత మట్టి రోడ్డు, ఇప్పుడు కన్ను చూపు మేర అన్ని పొలాలన్నీ అంతస్తులు బిల్డింగ్లు అయిపోయినాయి. ఆ మట్టి రోడ్డును తొక్కుంటా, సైకిల్ తొక్కుంటా వచ్చి విజయవాడ లయోలా కాలేజీ కార్నర్ దగ్గర నుంచి నేరుగా గుణదల సెంటర్ మీదుగా ఈఎస్ఐ హాస్పిటల్కి చేరుకుంటాం. అక్కడ మేమున్న అద్దెంటికి వెళ్ళాలి 11 అవుతుంది. సందు ఉంటుంది ఖచ్చితంగా, ఈ మధ్యలో పట్టి అంత దూరం సందు, కాళ్ళ కట్టుకు ఎక్కటానికి. ఈ మధ్యలో ఎన్ని తుమ్మ చెట్లు, అక్కడ ఒక స్తంభం ఉంటుంది, లైట్ వెలుగుతూ ఉంటే చిన్నక్క అక్కడే నిలబడి ఉంటుంది. అక్క ఏంటి రాత్రి 11 అయింది ఇక్కడే నిలబడ్డావు? అయ్యా ప్రార్థనకని పోయావు, సైకిల్ ఆయా పిల్లోడివి, ఈ ట్రాఫిక్ ఉంటుంది, ఎట్ట దొక్కుతున్నావో ఏమో, మొదలే నువ్వు అయోమయం, తిక్కలోడు వస్తున్నావో నా భయం నాకు. అయ్యయ్యో నేను దేవుని పనికి కదా అక్క పోయింది, దేవుడే కాపాడుతాడులే, పద వెళ్దాంపా. అక్కడి నుంచి కొంచెం దూరం ముందుకు వెళ్ళిన తర్వాత మేము ఉండే రూమ్ ఉంటుంది. సైకిల్ పంచలు పెట్టి కాలు చేతులు కడుక్కొని వెళ్తే నాకు అన్నం పెట్టి అప్పుడు ఆమె అన్నం పెట్టుకుంటుంది. అక్క ఏంటక్క నువ్వు తినలేదు ఇక్కడ ఇప్పుడు వరకు? నువ్వు తినకుండా నేను ఎట్ట తినేదయ్యా, నువ్వు రాకపోతివి, ఆకలితో నువ్వే ఇప్పుడు దాకా తినకుండా ఉంటివే, నిన్ను ఆకలితో పెట్టి నేను ఎట్ట తినేది, తిను అని నాకు వడ్డం చేసి నేను అంతా తింటా ఉంటుంటే అప్పుడు ఆమె కూడా పెట్టుకొని మిగిలిన తగిలిన ఆమె భరించి తినేది. హల్లెలూయా. జన్మనిచ్చిన తల్లి కంటే కూడా ఎక్కువ ప్రేమ చూపించింది. రానక్క కంటే పెద్ద సాకిన చిన్నక్క చనిపోయింది ఆవిడ. అంత ప్రేమతో నా కోసం ఎదురు చూసేది. నాకు ఇప్పుడు 55 ఏళ్ళు వచ్చింది, గడ్డాల మీసాలు అన్నీ నరిచిపోయి పండిపోతే మొన్న ఈ మధ్య పోయినా కూడా నా గడ్డం పట్టుకొని ముద్దు పెట్టుకుంటుంటే రాదమ్మా నా వెనక వచ్చిన పిల్లలందరూ నవ్వుకున్నారు. ఈ కరిముఖం అయినా ఆమెకి ఎందుకు ముద్దు వస్తున్నాడు, ఇంకా ముసలోడైనా ముద్దు పెట్టుకుంటుంది ఇంత చిన్నక్క. పెంచిన తల్లి కదా. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె బతికున్నాళ్ళు ఏ రోజు విజయవాడ వెళితే అన్నం తినకుండా గడప దాటిన రోజు ఒక్కరోజైనా లేదు. ఆమేన్. అంత ప్రేమ కలిగిన వ్యక్తి ఆమె. ఆమె కులం మతం అనే భేదాలు లేకుండా అన్నీ నేర్పించింది ఆమె. హల్లెలూయా. సీతారత్నమ్మ గారు తర్వాత చిన్నక్క చనిపోయిన తర్వాత రాజ్యం అక్క ఉంటుంది రాణమ్మ గారి పక్కన. ఎంతమంది వెళ్ళినా కొండలో నీళ్ళు తెచ్చి అయ్యా నీళ్ళు తాగండి అని తలా గిన్నె నీళ్ళు ఇచ్చేది. 4 రోజుల క్రితం వెళితే అక్క చేతి కొండ నీళ్ళు ఇస్తే కొండలో నీళ్ళు తాగాం. నిన్న నేను వెళ్ళి చూస్తే మొన్న నాకే ఆశ్చర్యం అనిపించింది, బాధ అనిపించింది. పక్షవాతం వచ్చింది ఆమెకి. రాజ్యం అక్కకి చెయ్యి కాలు నోరు పడిపోయింది. శుభ్రంగా కత్తిరేసేసారు. పక్కన ఒక వ్యక్తికి 20,000 నెలకి ఇచ్చేటట్టు ఆమెని రానక్క చూడలేదు, వాళ్ళ అన్నయ్య చూడలేడు, పెద్ద వయసు అయిపోయింది కాబట్టి ఒక చోట పెట్టి ఆమెను అక్కడ ఉంచారు. పరిస్థితి చాలా బాధగా ఉంది. హల్లెలూయా. కాబట్టి ప్రియులరా, ప్రేమ నిలుస్తుంది. హల్లెలూయా. విశ్వాసము, కనికరము, ప్రేమ ముఖ్యమైనవి. వాటిలో కూడా ముఖ్యమైనది ప్రేమ. కాబట్టి ప్రేమ నిలబడుతుంది, సదాకాలం ఉంటుంది. ప్రేమతో నువ్వు ఎవరికైనా అంత అన్నం పెడితే గుర్తుపెట్టుకుంటారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనకి ప్రేమ కావాలి. భార్యను ప్రేమించలేకపోతే, పిల్లలను ప్రేమించలేకపోతే ఏమవుతుంది? కనపడే వారికి ప్రేమ పంచటం చేత కాకపోతే ఇక దేవుణ్ణి ఏం ప్రేమిస్తావు? ప్రేమించలేవు. కాబట్టి దేవుణ్ణి ప్రేమించు, నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించు. హల్లెలూయా. ఎవరయ్యా నా పొరుగువారు? నా పొరుగువారు ఎవరు? పక్క వాళ్ళు అడగండి, ఎవరు మీ పొరుగువారు అంటే మీ పక్కింటోళ్ళ, ఎదురింటోళ్ళ, ఆపదలో ఎవరున్నారో, బాధలో ఎవరున్నారో
దుఃఖంలో ఎవరున్నారో, అవసరంలో ఎవరున్నారో వాళ్ళే నీ పొరుగు వాళ్ళు. వాళ్ళని ప్రేమించు, ఉన్న దాంట్లో కొంత పెట్టు. నాకు కావద్దు, నీకు కావలసిన సంగతి ఆయనకి తెలుసు, కానీ ప్రేమించు, ఉన్న దాంట్లోనే కొంచెం. హల్లెలూయా. కాబట్టి అన్నిటికంటే ముఖ్యమైనది ప్రేమ. పురుషులారా మీ భార్యల్ని ప్రేమించండి, స్త్రీలారా మీ భర్తలకు లోబడి ఉండండి. హల్లెలూయా. మనం లోబడే వారిగా ఉన్నట్టయితే మన ఎదురుగా దయ్యాలు నిలబడవటం కాదు కదా, పారిపోతాయి. ఆమేన్. ఉపవాసం ఉండేవారి ఎదుట దయ్యాలు పారిపోతాయి. ఆమేన్. శుద్ధీకరణ లేకుండా అయోగ్యంగా బలలో చేయి వేస్తే రోగాలు వస్తాయి, బాధలు వస్తాయి, ఆత్మలో చనిపోయే స్థితి కలుగుతుంది. అందుకని శుద్ధీకరణ కావాలా 3 దినాలు. అందుకే హల్లెలూయా. ఒకటి, బలలో చేయి వేస్తే కలిగే లాభం ఏంటి అంటే, మొదటి మాట ఏంటి? బలలో చెయ్యి వేస్తున్నాం, ఆయన శరీరం తిని ఆయన రక్తం తాగుతున్నాం. ఏంటంటే ఏమొచ్చుద్ది? వచ్చేదేంటి? గట్టిగా చెప్పండి అయ్యా. నిత్య జీవం దొరుకుతుంది, మొదటి మాట. 2, ఆయనలో మనలో ఆయన నిలిచి ఉంటాడు. 4, తర్వాత 3వది, అంత్యదినమున చనిపోయినప్పటికీ ఆయన మనల్ని లేపుతాడు. ఆమేన్. ఇంకా ఏం వస్తుంది లాభాలు? మనం శరీరం తింటున్నాం, ఆయన రక్తం తాగుతున్నాం, క్రీస్తు యేసు సారూప్యంలోనికి మనం మలచబడతా వస్తాం. అంటే ఆదాము అవ్వలు పాపం చేసి పోగొట్టుకున్నారే. దేవుడు మనిషిని చేసినప్పుడు దేవుని పోలికలో, దేవుని స్వరూపంలో మనల్ని సృష్టించాడు. ఆ పోలిక పోయింది, ఆ స్వరూపం పోయింది. పాపం చేసినందువల్ల దైవ స్వరూపం, దైవ కళ, ఆ దైవ పోలిక పోగొట్టుకున్నాం. పశుప్రాయులైపోయాడు మనిషి. అందుకనే యేసు ప్రభువే స్వయంగా అంటాడు, ఆ నక్కతో ఎలాగ చెప్పండి, నేడు రేపు ఎల్లుండి ఉండి నా పని నేను ముగించుకుని వెళ్తా. ఏ నక్క? రాజుగారితోటి ఆయన నక్క అంటున్నాడు. ఏంటి? నక్క స్వభావం అన్నది. మోసం చేసే సొక్క, జుత్తులు మారి నక్క. హల్లెలూయా. నక్క స్వభావం పైకి ఎరగనట్టుగా ఉంటుంది, కానీ అటు ఇటు చూసి ఎవరు లేకుండా చూసి ఆ గుంటను తవ్వి గుంటలో ఉన్న శవాన్ని పీక్కొని తింటుంది. హల్లెలూయా. జుత్తులు మారి నక్క, మోసకరమైన స్వభావం నక్కది. హల్లెలూయా. ప్రభు అంటాడు ఇంకొకసాట, ఈ ముత్యాలు తీసుకెళ్ళి పందుల ముందు, కుక్కల ముందు ఎయ్యగాకండి, వాటి విలువ తెలియదు కాబట్టి అవి ఏం చేస్తాయి? కాళ్ళతో తొక్కేస్తాయి. ముత్యాలేంటి? దేవుని మాటలు. వాటి విలువ తెలియదు కాబట్టి వాటి ముందు వేస్తే ఈ పందులు కుక్కలు తొక్కుతాయి. ఇదేంటి? పందులు కుక్కలేంటి? మనుషులే. పంది స్వభావం ఏంటి? శుభ్రంగా కడుగు, తెల్ల బట్టలయ్యి, పౌడర్ కాటికి పెట్టి అన్నీ చెయ్యి. దారిని ఎత్తకెళ్తుంటే బురద గుంట దొరికింది, అప్పో ఇది స్విమ్మింగ్ పూల్ అట్టుకుందని ఎగిరి దూకుద్ది. చేసిన షాకిరంతా వ్యర్థం అయిపోద్ది. కడగబడిన పంది బురదలో పోద్ది. అయ్యో నేను కడగబడ్డాను కదా, కాదనుకుని బయటకు వచ్చాను కదా, ఇది బురద కదా నాకెందుకు చి అనుకోదు, అది బురదలో పడిపోద్ది. మరి కుక్క సంగతి, దానికి ఏముండదంట, లిమిట్ ఉండదు, దానికి హద్దు ఉండదు. తింటది తింటది తింటది. సచ్చిన దూడ ఏదో దొరికింది దానికి,
తిని పేకల దాకా తింటే ఎక్కువైపోయిందే. అంత తినకుండా ఉన్నా బాగుండేది, అనవసరం ఏకంట కక్కుద్ది. కక్కి మళ్ళీ ఆడిని కూర్చుంటుంది. ఎవరు లేరు కదా, హల్లెలూయా. అట్టటోళ్ళు ఎవరు లేరు కదా, ఎవరు లేరు, వేసేయి. మళ్ళీ దాన్నే తింటుంది. కక్కిన దాన్ని మళ్ళా తింటుంది. అదేంది? అదే దాన్నే కుక్క అంటారు. పక్కలతో చెప్పండి, కక్కిన దాన్ని నువ్వు ఎప్పుడు తినవు కదా, అట్టయితే నువ్వు కుక్క కాదులే అని చెప్పండి. కడగబడిన తర్వాత కాదు అనుకున్న తప్పుడు పనికి మళ్ళా వెళ్ళలేదు కదా, అట్టయితే నువ్వు పందివే కాదు. చెప్పండి, వాళ్ళకి తప్పు లేదు. తెలియాలి కదా, మరి వివరం వాళ్ళకి తెలియదు కదా. ఆ తప్పుడు పని నేను ఎందుకు చేస్తా? నేను చెయ్యనంటే చెయ్యను. మరి ఏం చేస్తాను? నేను బాగపోతే పేరంటాలు 5 ఎవరు లేరంట, వాళ్ళు 4 ఉన్నారు, నువ్వు ఒక్కదాన్ని రా. 5 పేరంటాల కింద నువ్వు రమ్మన్నారు. 5 బిందెలు నీళ్ళు పోయాలంట. దేనికి? దేనికమ్మా 5 పేరంటాలు? నాకేం తెలుసు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి విరోధమైన, దేవునికి కోపం రేపే, దేవునికి బాధ కలిగించే ఏ తప్పుడు పనికైనా వెళ్ళకూడదు. దేవుణ్ణి దుఃఖపెట్టినట్టు అవుతుంది. దానివల్ల ఏమైందంటే అది కాదు అనుకున్నాం, బయటకు వచ్చాం. ఒకప్పుడు లోకస్తులందరూ ఏ మర్యాదలైతే ఆచరిస్తారో ఆ మర్యాదలన్నీ అందరం ఆచరించిన వాళ్ళమే. నేను కూడా మీతో పాటు నన్ను కూడా కలుపుకుంటున్నా. కలుపులు వచ్చినప్పుడు తప్పిట కొట్టిన వాళ్ళలో నేను ఒక్కడనే. కొండ ఉంటుంది, ఘటం అని. కొండ ఒకళ్ళని ఎత్తిన పెట్టుకొని పోతా ఉంటే ఊరిలో ముందెడితే ఈ తప్పిడి కొట్టుకుంటూ పోతా, డప్పు కొడతా పోతా ఉంటే వాళ్ళు తెచ్చిన సద్ది అంతా కొండలు వేస్తారు. ఆ ఘటం తీసుకొచ్చి అక్కడ పెట్టి అందరూ పంచుకుంటారు. నేను కూడా ఆ ఆచారాల్లో ఆచరించిన వ్యక్తినే, తక్కువేం కాదు. నేను కూడా దాంట్లో పాలు పంపులు పొందా. అర్థమైంది. చదువుతూ విజయవాడ వెళ్ళినాక యార్లగడ్డ సీతారత్నమ్మ గారి ద్వారా యేసుని తెలుసుకున్న, నిజదేవుడు యేసేనని చేతులెత్తి యేసయ్యకి దండం పెట్టాక మరలా ఈ చేతులెత్తి ఇంకెవరికి దండం పెట్టకూడదని ఆమె ద్వారా నాకు తెలుసుకున్నా, అర్థం చేసుకున్నా. ఇంకన్నీ వదిలేసా. హల్లెలూయా. యార్లగడ్డ సీతారత్నమ్మ గారు 24వ సంవత్సరం వయసులో యేసుని నమ్ముకుంది. ఇంటి నిండా విగ్రహాలే, 200 ఎకరాల పొలం ఉంది. గోదానం, అన్నదానం, వస్త్రదానం, భూదానం, ఈ దాన ధర్మాలకే 200 ఎకరాల పొలం తరగతీశాడు వాళ్ళ నాన్న బడిలోనే కూతురు చదువుతుంది కాబట్టి పూజలు చేసే దాంట్లో ముందుండేది. రాంకోటి రాసింది అంటే శ్రీరామ శ్రీరామ అని 1,000 సార్లు రాస్తారు. ఆ పుస్తకం మొత్తాన్ని పట్టుకుని భద్రాచలం తీసుకెళ్ళి సమర్పించి రావాలి. రెడీ అయ్యింది. వాళ్ళ అమ్మ వేరే ఊరు వెళ్ళింది. ఆమె వచ్చిన తర్వాత ఆ రాంకోటి తీసుకుని వెళ్దాం అని ప్రయాణమై తడి బట్టలతోటే, స్నానం చేసిన తడి బట్టలతోటే మంచం మీద అడ్డం ఒరిగింది. పండుకొని నిద్రపోయింది. అమ్మ రావటం లేట్ అయింది. సీతారత్నమ్మ గారు నిద్రపోయారు. పట్టపగిలే జరిగిన సంగతి ఇది. ఆమెకు ఒక కల వస్తుంది. ఆ దర్శనంలో యేసు ప్రభు ఆ ఇంట్లో మూల నుంచి గొప్ప వెలుగుతో ప్రకాశించి ఆమె కనపడ్డాడు. పేరు పెట్టి పిలిచాడు. సీతారత్నం కుమార్తె అని పేరు పెట్టి పిలిచాడు. అయ్యో, ఎవరో శిలువలో కనపడుతున్నాడు వేలాడుతా. నీకెప్పుడు నేను దండం పెట్టలేదు, టెంకాయ కొట్టలేదు, నా దగ్గరికి వచ్చావేంటి అయ్యా అంటే, నేనే మార్గము సత్యము జీవమై ఉన్నాను, నా ద్వారా తప్ప తండ్రి దగ్గరికి ఎవరు రాలేరని ఖచ్చితంగా యేసయ్య మాట్లాడాడు. ఏమనుకున్న డౌట్లన్నీ ఒక్కొక్కటి అడుగుతుంది, ఆయన జవాబు చెబుతున్నాడు. అన్ని డౌట్లు క్లియర్ చేసుకుంది. ఇక లేచింది. ఇంట్లో ఉన్న విగ్రహాలన్నీ, అప్పుడు వైరు బండి ఉండేది, ఆ జల్ల బండికి జల్ల నిండా విగ్రహాలన్నీ వేసి తీసుకెళ్ళి పుల్లేరు అనే ఏట్లో ఆ విగ్రహాలన్నీ పారేసింది. అందులో బంగారంతో చేసిన
లక్ష్మీ దేవత విగ్రహాన్ని మాత్రం పారేయాల. ఎందుకు అంటే చెవులు ముక్కులు మొత్తం తీసుకెళ్ళి బంగారంతో లక్ష్మీ దేవత విగ్రహాన్ని చేపించింది. బంగారం కదా, పారెత్తే ఏట్లో పారెత్తే ఏమొచ్చుద్ది? పేదోళ్ళ కన్నా కరగతీసిద్దామని కరగబెట్టమని వెళ్తే ఆ కంసాలి ఆయన ఆహా నేను కరగతీయను అంటున్నాడు. ఇంకెళ్ళందరిని బతిలాటం ఎందుకులని పొయ్యి గడ్డల మీద ఈ విగ్రహాన్ని పెట్టి కట్టెమ్మటి కట్టె పొయ్యిలో నింపింది. మంట ఇస్తా ఉంది. కాలి కాలి కరిగి అంతే తేలింది. కేజీ బంగారానికి ఎంత తేలింది ఏంటి అంటే అది పైన వేసిన కోటింగే. ఇత్తడి విగ్రహానికి బంగారం పోతేసి ఇచ్చాడు ఆయన. మోసం జరిగింది అని అర్థమైంది. ఇంకెందుకులే తీసేయమని ఇత్తడి విగ్రహాన్ని పారేసింది. ఆ మిగిలిన కారిన అంత బంగారం పేదవాళ్ళకి ఎవరికో పనిచేసింది. యేసుప్రభుని నమ్ముకొని గంటల గంటలు రోజులు రోజులు ప్రార్థన చేస్తానే ఉన్నా. ఆ రాత్రి కళ్ళకు వచ్చింది లక్ష్మీదేవత. నా ఒళ్ళంతా కాల్చావు చూడు, బొబ్బలు వచ్చినాయి చూడు, దండం పెట్టు లేకపోతే నేను కష్టాలు పాలు చేస్తా అంటుంది. నాకున్నది రెండు చేతులు. చేతులెత్తి యేసయ్యకి దండం పెట్టా. 4 చేతులు లేవు నీకు కూడా దండం పెడతానికే. యేసునామములో పో వెళ్ళిపోయింది ఒక దెబ్బకే. ఇంక మళ్ళీ కనపడలా. హల్లెలూయా. అంటే యేసుకి దండం పెట్టినాక, ప్రభువని దేవుడని రాజని ఆయనకి మొక్కుకున్నాక పొరపాటున కూడా వేరే దేవతకు వేరే దేవుడికి దండం పెట్టకూడదు, నమస్కరించకూడదు. పక్క వాళ్ళకి చెప్పండి. నీకు 4 చేతులు లేవుగా, 2 చేతులు ఎత్తి యేసయ్యకి నమస్కరించావుగా, ఇంకెవరికి నమస్కారం చేయగాక. యేసే నీ హృదయానికి రాజుగా ఉండాలి. కానీ పొద్దుటీడు ఒక దేవుడు, సందకాడ ఒక దేవుడు, ఆదివారం ఒక దేవుడు, మంగళవారం ఇంకొక దేవుడు, అట్ట చేయగాక. చేసావా కష్టాలు కొని తెచ్చుకున్నట్టే. ఏం చేస్తాం? మా ఊరోళ్ళు ఊరుకోట్ల, మా కులస్తులు ఒప్పుకోవట్ల, నలుగురితో నీవు కూడా రావాలంటున్నారు. లేదు నేను పరలోకి వెళ్ళాలి కాబట్టి ఇవన్నీ కాదనుకున్నాను, కక్కేశాను, కడగబడ్డాను. పందిని కాదు, నేను కుక్కను కాదు, తేల్చి చెప్పేటివే. పక్క వాళ్ళని అడగండి, పరలోకం వస్తావా? అయితే భక్తిలో కొంచెం గట్టిగా ఉండాలా. హల్లెలూయా. కొన్ని చోట్ల ఏం జరుగుద్దంటే ఎట్టుంటే ప్రార్థన కరితే చాలు, బొంగిటి సారాయి తాగొచ్చి చర్చిలో ప్రార్థనలో కూర్చున్నా ఇబ్బంది ఏమీ లేదు. అదేంది? అదేం అనేది ఏమి ఉండదు, క్రమం ఉండదు, కట్టుబాటు ఉండదు, నియమం ఉండదు. పరలోకం వెళ్ళేయాలంటే మరి ఎన్ని ఖండితంగా చెబితే ఎవరు వస్తారు? హల్లెలూయా, హల్లెలూయా. బడి పొంతల ఉద్యోగానికి ఎన్ని క్రమాలో, ఎన్ని నియమ నిబంధనలు. మరి పరలోకానికి ఉండవా నిబంధనలు? ఉంటాయి. ఇది అంతకంటే కూడా చాలా కష్టం, కఠినమైంది. హల్లెలూయా. ఇప్పుడు అజీషావలి సెలెక్ట్ అయ్యాడు, ఇచ్చేయొచ్చుగా ఉద్యోగం. ఎన్ని ట్రైనింగ్లో, ఎన్ని ఇంటర్వ్యూలో, ఎన్ని సెలక్షన్లో. ఇప్పటికీ వగదెగల. ఇంకా 40 రోజులు ట్రైనింగ్ ఉందంట. సెలెక్ట్ చేయటం ఎప్పుడో చేశారు కదా, ఇచ్చేయొచ్చుగా. ఇన్ని ఇంటర్వ్యూలు ఏంటి? అది 30-40 వేల జీతానికి ఉద్యోగానికే ఇన్ని నియమ నిబంధనలు ఉంటే నిత్య జీవానికి వెళ్ళి సదాకాలం పరలోకంలో ప్రభుతో కూడా మన ఆత్మ ఉండాలంటే మరి దానికి ఎన్ని నియమ నిబంధనలు ఉంటాయి. నిబంధనలు లేకపోతే ఎట్ట కుదురుద్ది? చాలా చోట్ల ఏం జరుగుతుందంటే క్రమంగా ఉండాలి అని అంటే ప్రార్థనకు రారు, ఎగ్గొడతారు. వాళ్ళు తెచ్చే 10 రూపాయలు 100 రూపాయల సంద కానుక ఎగిరిపోద్ది. అట్టనా? హల్లెలూయా. కానీ మరి పరలోకం వెళ్ళొద్దు. ఆ పరలోకం సంగతి తర్వాతలే, ముందు ప్రార్థనకు వస్తానే ఉండు. హల్లెలూయా. అన్ని రంగాల్లో ఉంటున్నారు వాళ్ళు. కొలుపుల్లో కనపడతారు, ఆదివారం ప్రార్థనలో కనపడతారు, తిరణాల్లో కనపడతారు, మళ్ళీ
చర్చిలో కనపడతారు. బల్లారాధన తీసుకుంటారు, బయట కోసిన మేకపోతు మాంసం తిని బలి అర్పించిన విగ్రహానికి అర్పించిన అక్కడ కూడా ఆ ఫంక్షన్లో కూడా వీళ్ళు అక్కడ కూడా అది మేస్తారు, ఇది మేస్తారు. ఏమంటారు దీన్ని? పరలోకం పోవటానికి కుదురుద్దా? పక్కన వాళ్ళతో చెప్పండి. నువ్వు మేకవు కాదు, అన్యాకులు తినటానికి నువ్వు మేకవు కాదు, గొర్రెవి. హల్లెలూయా. బురద అంటితే గొర్రెకి ఒళ్ళు ఏమంటారు, పంపరం ఎక్కినట్టు వచ్చి ఇదిలించుకుంటుంది. వదలకపోతే ఈ గోడకూర దేనికో వేసి రుద్ది అది పూర్తిగా వదిలిందన్న దాకా దానికి మనశ్శాంతి ఉండదు. క్రైస్తవుడు అంటే గొర్రె. పక్క వాళ్ళకి చెప్పండి, గొర్రెవా నువ్వు బర్రెవా? గొర్రెగానే ఉండు, మధ్యలో బర్రె అవతారం మేక అవతారం ఎత్తగాకు. సచ్చేదాకా ఖచ్చితంగా ఉండు. 10 రోజులు బతికినా పరిశుద్ధంగా బ్రతుకు, సదాకాలం పరలోకంలో ఉంటాం. హల్లెలూయా. కొంతమంది బల్ల తీసుకుంటారు, క్రమం లేదు. బల్ల తీసుకుంటున్నారు కానీ యోగ్యంగా ఉన్నానా లేదా ఆలోచించకుండా అయోగ్యంగా ఉండి కూడా బల్ల తీసుకుంటారు. అదేంది? సమాధాన పడల. అత్త కోడల్ని తిట్టింది. చెప్పడంటమ్మాయి నిద్రలేసేది, ఆ పిల్లోడు పనికి పోవద్దు, అంట్లు గడగలేదు, ఏం చేయలేదు, మరీ సుకుమారం అయిపోయింది, ఒళ్ళు బలిసింది దీనికి అని తిట్టింది. ఒళ్ళు బలిసిందంట, బలు పనికి నాకు వత్తా ఉండని ఆ పిల్ల అలిగిపోయింది. పొద్దున్న నిద్ర లేకలేదని అత్త తిట్టింది. అత్త కొంచెం బాగలేదులే, బారకంగా ఉండి జలుబు చేసి కొద్దిగా నిదానంగా లేచి చేసుకుందామని అంటే పోదు, ఏం అలిగిపోయింది. రానంటే రాను, పెద్ద మనుషులు తీసుకురమ్మను, తేల్చుకుందాం, ఎడాకలిస్తాను అంటుంది. అదేంది? అంత ఘోరం ఏమీ లేదే, ఎడాకుల దాకా, చిన్నదానికి కూడా ఎడాకుల. ఈ అత్త జారిపోయింది కదా, బల్లారాధన తీసుకోవాలి. అత్తగారు ఏం చేయాలా? క్షమాపణ అడగాల. ఎక్కడికి పోవాలా? అలిగిపోయింది కదా కోడల ఇంటికి పోయి, కోళ్ళ ఏదో జారిపోయి అన్నాలే, పెద్దదాన్ని కదా అమ్మాయి, క్షమించులే అని ఒక్క మాట క్షమాపణ అడిగి వచ్చి బల్లలో చెయ్యేస్తే ఎంత బాగుంటుంది. కొడుకు కాపురం కట్టబడుద్ది. రెండవది, బల్లలో చేయేస్తానికి అర్హత, యోగ్యత సంపాదించుకున్న వ్యక్తి అవుతుంది. అయోగ్యంగా ఉంది ఇప్పుడు, దానికి ఆడకపోతే నెత్తినెక్కి కూర్చుంటుంది. సారీ అమ్మాయి అంట పోయాను అనుకో, ఈసారి కాపురం చేస్తానికి వస్తే నన్ను లెక్కలో కూడా వేసుకోదు, ఉండని, అది ఎంతకాలం ఉంటుందో చూద్దాం అని అత్త కూడా బెట్టుగా కొంచెం గట్టిగా ఉందనుకో, బల్లారాధన వచ్చిందిగా మా పాస్టర్ గారు ఏమని అనుకుంటాడేమో, బల్లారలో ఏంది బల్లలు కూడా తీసుకోలేదు, రొట్టె రసం తీసుకోలేదు అని అనుకుంటాడేమో. ఈ పక్క వాళ్ళు అందరూ అడుగుతారు, ఏంది వెనకపోయి కూర్చున్నావు, బాప్తిసం పొందావుగా, బల్ల తీసుకోవచ్చుగా, వెనకాల ఉన్నవేంది, బల్లలు తీసుకునే వాళ్ళతో కూర్చున్నావేంటి అడుగుతారేమో. ఈ పోడి ఆడబడదాంలే కానీ పోయి బల్ల తీసుకుంది. బల్ల తీసుకున్నందువల్ల ఏం జరుగుతుంది? అయోగ్యంగా తీసుకోకూడదు. చూడండి ఏమైద్దో. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11 29 నుంచి చూద్దాం. 28 నుంచి చూడమ్మా. 28. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొని అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది తాగవలెను. ప్రభు శరీరమని వివేచింపక
త్రాగేవాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుతూ ఉన్నాడు. ఇందువలననే అనేకులు ఎందువలన వివేచించక, తన్ను తాను తప్పేమనుందేమోనని పరీక్షించుకోక, 3 రోజులు పరీక్షించుకొని ఆలోచించుకొని శుద్ధీకరించుకొని పాపాలు ఒప్పుకొని క్షమాపణ అడగవలసిన వారితో క్షమాపణ అడిగి లోపల ఇతరుల మీద ఉన్న కోపము, ద్వేషం, కక్ష అన్ని తుడిసివేసుకొని అర్హత ఉందా లేదా, యేసు శరీరం తింటున్నా, అంత పరిశుద్ధంగా నేను ఉన్నానా లేనా, యేసు రక్తం తాగుతున్నా, ఆయన రక్తం ఎంత నిష్కల్ముషమో అంత నిష్కల్మషంగానే ఉన్నానా లేదా, మాటల్లో తప్పు, ఆలోచనలో తప్పు, హృదయంలో తప్పులు ఎక్కడైనా దొల్లినియా, మరి జరిగిన తప్పిదాలన్నీ కడుక్కున్నానా లేదా, అంత యోగ్యత ఉందా లేదా వివేచించుకొని స్వపరీక్ష చేసుకొని ఒప్పుకొని సమాధానపడి పాపాన్ని కడుక్కొని, ఇప్పుడు నేను యోగ్యంగా ఉన్నాను, అర్హత నాకు ఉంది, నాకు ధైర్యం ఉంది, ప్రభు బల్లలో చెయ్యేస్తానని బల్లలో చెయ్యాల. అవన్నీ ఏం చేయకోకుండా పోయి హడావుడిగా వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో, వీళ్ళు ఏమైనా అడుగుతారేమో, వాళ్ళందరికీ నేనే ఆడ చెప్పేది ఎట్టకట్లే, ఆ కోడలా క్షమించు, సారీ, ఫోన్ అన్న చేసి ఎందుకు దానికి ఫోన్ చేసి దాని ముఖం పోడుకోను, దానికి నేను ఫోన్ చేసేది ఏంది, దానికేం కొమ్ములు వచ్చినాయింది, అదే వచ్చొద్దులే, బిర్రుగా తీసుకొని క్షమాపణ అడగకుండా, సమాధాన పడకుండా, తప్పిదాలు ఒప్పుకుండా, కడుక్కోకుండా, శుద్ధీకరణ లేకుండా బల్లలో చెయ్యి వేస్తే ఏమైందంట, ఇందువలననే మీలో అనేక మంది బలహీనులవుతారు. శిక్షా విధి కలగటానికే తింటున్నావు, తాగుతున్నావు అంటే అపరాధి అవుతాడు. క్షమాపణ అడగకుండా, సమాధాన పడకుండా, శుద్ధీకరణ చేసుకోకుండా బల్లలో చెయ్యి వేస్తే ఏం జరుగుతుంది? 1, అపరాధి అవుతున్నావు. మంచి పనేగా చేసింది, బల్లే తీసుకున్నావు, అయోగ్యంగా తీసుకున్నావు కాబట్టి నీవు అపరాధి అవుతున్నావు. 2, బలహీనులైపోతారు. 3, రోగులవుతావు. రోగాలు వస్తాయి, ఎందుకంటే అదే శుద్ధీకరణ లేకుండా బల్లలో చెయ్యి వేసావు, అందువల్లనే నీకు రోగం. హల్లెలూయా. తర్వాత చాలామంది నిద్రిస్తున్నారు. పక్కన వాళ్ళని అడగని, నిద్రపోతున్నావా మెలకుకున్నావా? ఈ నిద్ర కాదు, పొగలంతా పనిచేసిల్లా, మిరపకాయ కోతని, పొగాకు గుచ్చుడని, ఇంకా ఆ పని ఈ పని, శనగ కోత కూడా స్టార్ట్ అయినట్టుందా, శనగ కోతని, పగులంతా పనిచేసి వస్తే నిద్ర రాకేమొచ్చుద్ది? ఈ నిద్ర కాదు, ఆత్మలో నిద్రిస్తూ ఉన్నారు. అంటే వాళ్ళు బతికే ఉన్నారు కానీ బల్లలో చెయ్యి అత్తనే ఉన్నారు, కానీ వాళ్ళు సచ్చారు, ఆత్మీయ జీవితంలో చనిపోయిన స్థితిలో ఉన్నారు. ఇంకా అయితే మనలను మనమే విమర్శించుకొనిన ఎడల తీర్పు పొందకపోదుము. రేపు వచ్చే తీర్పు మనకు ఉండదు. లోకమంతటికి తీర్పు జరుగుద్ది. అందరు సింహాసనం మీద ఎదురుగా నిలబడతారు, పుస్తకాలు తెరవబడతాయి, ఒక్కొక్క పేరు రాగానే వాళ్ళు చేసిన పనులన్నీ చదువుతారు. తీర్పు జరుగుతుంది. ఆ మనిషిని అగ్నిగుండంలో వేయాలా, పరలోకంలో పంపించాలా, తీర్పు తీరుస్తారు. కానీ ఆ తీర్పు తప్పించుకోవాలంటే మనకు మనమే ఏం చేయాలంట? వివేచించుకోవాలా. 2, మనకు మనమే విమర్శించుకోవాలా. ఇతరులు విమర్శించటం ఎక్కువే కానీ మనకు మనమే విమర్శించుకోవటం చాలామంది తక్కువ. నేనేం చేశాను? కరెక్టేనా? నేను ఏమన్నాను? రైటేనా? నేనేం చూస్తున్నాను? ఇది సరైందేనా? విమర్శించుకోవాలి. మనకు మనమే విమర్శించుకుంటే, మనకు మనమే తీర్పు తీర్చుకుంటే లోకమంతటికీ జరిగే తీర్పులో మనం నిలబడం. ఆమేన్. కిందకి చదువయ్యా.
మనము తీర్పు పొందిన ఎడల, మనకు మనమే తీర్పు తీసుకుని ఆ తీర్పు పొందినట్టయితే లోకముతో పాటు మనకు లోకంతో పాటు మనం శిక్షా విధి కలుగకుండానట్లు విధి కలగకుండున్నట్లు ప్రభువు చేత శిక్షింపబడుతున్నాము. శిక్షించబడుతున్నాము. వినాలి ఇక్కడ కొంచెం జాగ్రత్తగా. మనకు మనమే తీర్పు తీర్చుకున్నాం. అవును, తొందరపడే ఆ అక్కని సంగతి తెలియక నేను కోప్పడ్డా. అనవసరం కోప్పడితే కూడా తప్పేనా? అవును, ఆలోచించి కోప్పడాల. హల్లెలూయా, హల్లెలూయా. ఛార్జీకి లేక ప్రార్థనకు రాల. హల్లెలూయా. ప్రార్థనకి వచ్చి ఎవరు రాలేదో చూసుకొని రాని వాళ్ళందరి సంగతి ఇంటికి పోయి చూడండి అన్న. ఇంటికి వెళ్ళి ఏమంది? మాంసం కూర తెచ్చుకొని బరేగా తిని బిర్రుగా నిద్రపోయినట్టున్నావుగా, ఇలా ప్రార్థన కూడా రాలేదు. హల్లెలూయా. ఆమెకు మనసు కష్టం దోసింది. ఎందుకని? ఛార్జీకి లేవు. 20 రూపాయలు ఆటోకి, 20 రూపాయలు ఛార్జీకి ఉంటే మాంసం తర్వాత సంగతి. కనీసం 20 రూపాయలు ఛార్జీకి ఉంటే ప్రార్థనకే వచ్చేది. ఆ సంగతి ఏమగా తెలియదుగా తొందరపడి అనేసింది. ఆ వ్యక్తి మనసు నొచ్చుకుంది, బాధపడ్డది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సంగతి తెలియదు కదా. నెమ్మదికి వెళ్ళి ఎట్ట అడగాలి? అక్క ప్రార్థనకు రాలేదు, ఈరోజు ఆదివారం కదా, బల్లారాధన అయితే ప్రార్థనకి ఎందుకని రాలేదు అడిగితే చెప్తుంది. అడగలేదుగా, ఎకాయికి నిలిపోయి బిర్రుగా మాంసం కూర తెచ్చుకుని తిని పనుకున్నట్టున్నావుగా, ఇవాళ ప్రార్థన కూడా రాలేదు అని పటాపటా అనేసరికి గాయపడింది. ఆ వ్యక్తి బాధపడింది. ఆ సంగతి తెలియదుగా. హల్లెలూయా. నెమ్మదిగా 2వ రోజు 3వ రోజు విషయం తెలిసింది, అర్థమైంది. ఎందుకు ఆమెనేందో అన్నావంట, ఏడుస్తుంది, బాధపడుతుంది అని పక్క ఆమె వచ్చి చెప్పింది. అప్పుడు ఏం చేయాలా? అమ్మ ఏం చేయాలా? సారీ అక్క, ఛార్జీకి లేక నువ్వు ప్రార్థనకు రాలేదన్న సంగతి నాకు తెలియదు. అడావుడిగా నేను నిన్ను కోప్పడ్డా. మాంసం తెచ్చుకున్నావు, వరిగా తిన్నావు, నిద్రపోయావు అని నేను అన్నా. ఛార్జీకి లేక ఇంటికాడే వచ్చి ఏడ్చి ఏడ్చి ప్రార్థన చేసుకున్నావంటగా, నిన్ను బాధ పెట్టాను తొందరపడి అనేసి తెలియకుండానే నీ మీద కోప్పడ్డా. సారీ అక్క, క్షమించు అని మనకు మనమే విమర్శ చేసుకొని, మనకు మనమే తీర్పు తీర్చుకొని, మనకు మనమే క్షమాపణ అడిగి సమాధాన పడితే తీర్పులోకి మనం రాం. లోకమంతటికి తీర్పు తీర్చేటప్పుడు, విమర్శ జరిగేటప్పుడు నీకు ఆ విమర్శలో ఉండవు. ఎందుకంటే నీకు నీవే తీర్పు తీర్చుకున్నావుగా, నీకు నీవే విమర్శ చేసుకున్నావుగా. అందువల్ల రేపు లోకమంతటికి జరిగే తీర్పులో నీవు రావు. హల్లెలూయా. పక్క వాళ్ళతో చెప్పండి, అలవాటు చేసుకో. నీకు నీవే తీర్పు తీర్చుకో. నిన్ను గురించి నువ్వే విమర్శ చేసుకో. నేను మాట్లాడిన దాంట్లో తప్పేమన్నా ఉందా? నేను చేసిన పనిలో పొరపాటు ఏమైనా ఉందా? నేను ఆలోచించిన దాంట్లో ఏదైనా తప్పిదం జరిగిందా? మనకు మనమే తీర్పు తీసుకోవాలి. మనకు మనమే విమర్శ చేసుకుంటే తీర్పులోనికి రావు. ఆమేన్. పక్క వాళ్ళని అడగండి, నీకు నీవే తీర్పు తీర్చుకుంటే లోకమంతటికి తీర్చే తీర్పులో నీవు రావు. ఏది మంచిదంటావు? మనకు మనమే తీర్పు తీర్చుకోవటం మంచిది. హల్లెలూయా. మనకు మనమే పరిశీలించుకొని, మనకు మనమే తీర్పు తీర్చుకొని, లోటుపాట్లుంటే ఆలోచించుకొని, వివేచించుకొని, తీర్పు తీర్చుకొని, తప్పిదాలు ఒప్పుకొని, కప్పిపెట్టకుండా కడుక్కొని, శుద్ధీకరించుకొని, సరైన పద్ధతి ప్రకారం బల్లలో చేయి వేస్తే ధన్యులం. ఆమేన్. యేసు స్వరూపం మనలో ఏర్పడుతుంది. యేసు పోలిక మనలో రూపించబడుతుంది. యేసు వలె మనం మారిపోతాం. ఆమేన్.
అందుకని ప్రభు బలలో చేయబోతున్నాం కాబట్టి మనకు మనమే తీర్పు తీర్చుకొని విమర్శ చేసుకొని శుద్ధీకరించుకొని పరిశుద్ధపరచుకుందాం. మనలందరినీ ప్రభు బల్లకు ప్రభు శుద్ధీకరించి సిద్ధపరచుదురుగాక. ఆమేన్. అందరు లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీ శరీరం తిని నీ రక్తం తాగటానికి కావలసినంత పరిశుద్ధత నాకు అయ్యా. నా మాటలో, నా హృదయ ధ్యానంలో నీ దృష్టికి అంగీకారంగా ఉన్నట్టు సహాయం చేయి ప్రభువా. అపవిత్రత అంటి ఉంటే కడుగయ్యా అని శుద్ధీకరించుకుందాం, ప్రార్థన చేసుకుందాం, సిద్ధపడదాం. సర్వాధికారి కృప కలిగిన తండ్రి, నీకు వందనాలయ్యా. కూడి వచ్చిన నీ పిల్లలందరిని బట్టి స్తోత్రాలు. ఒక్కొక్కరిని గాయపడిన మీ హస్తాలకు అప్పగిస్తున్నాం, తాకండి. నజరేయుడైన యేసు నామములో నీకు లోబడిన నీ బిడ్డల ఎదురుగా ఏ దయ్యం నిలిచి ఉండటానికి వీల్లేదు. గడగడలాడుతూ ప్రతి దయ్యం పారిపోవునుగాక. నీ యందు భయభక్తులు కలిగిన వీరి చుట్టూ దేవదూతలు నిలబడుదురుగాక. ఎదిరించే అడ్డుగోడలు యేసు నామములో కూలిపోవునుగాక. వీరికి విరోధంగా రూపించబడిన ఏ ఆయుధం వర్ధిల్లక లైవైపోవునుగాక. నీ బిడ్డల యొక్క పనిలో వారు చేయి వేసిన ప్రతి పనిలో సఫలమగుదురుగాక. నజరేయుడైన యేసు నామములో బిడ్డలకు విరోధంగా రూపించబడే ప్రతి మంత్ర ప్రయోగం యేసు నామములో నిర్వీర్యమైపోవునుగాక. నీ బిడ్డలు ఆత్మీయంగా ఎదగనీయకుండా, వర్ధిల్లనీయకుండా అడ్డుగా వచ్చు ఇరికో గోడల లాంటి సమస్యలన్నీ యేసు నామములో కూలిపోవునుగాక. వీరి ఎదుట మోయబడిన ప్రతి ద్వారము తెరవబడునుగాక. ప్రతి విధమైన దుర్మార్గుని కట్లు యేసు నామములో తెగిపోవునుగాక. ఆపబడిన ఇంతవరకు ఆగి ఉన్న ప్రతి ఆశీర్వాదం వీరి మీదకి వచ్చునుగాక. నజరేయుడైన యేసు నామములో నీ బిడ్డలు ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్న వారికి రావలసిన ఆశీర్వాదం వారు అనుభవించుదురుగాక. ప్రభు, నీ బిడ్డల మార్గాలంతా సరళమగునుగాక. ప్రతి శాపము యేసు నామములో కొట్టివేయబడునుగాక. ప్రతి అడ్డులు, అభ్యంతరాలు, ప్రతి సమస్యలు యేసు నామములో తొలగిపోవునుగాక. వారి పాడి పంటలలో దీవెన పొందుదురుగాక. యేసు నామములో వారి పిల్లల చదువులో వర్ధిల్లుదురుగాక. రెక్కల కష్టాజతం ఫలించునుగాక. వారి వ్యాపారాల్లో దీవెన పొందుదురుగాక. వారు వేయబోయే ప్రతి విత్తనం ఆశీర్వదించబడునుగాక. వారు వెళ్ళే ప్రతి మార్గంలో దేవదూత వారి వాహనాల చుట్టూ కాపుదల ఉండి కాపాడునుగాక. ప్రభుని బిడ్డల ఒక్కొక్కరిని ఆత్మవరాలతో ఫలింపజేసి ఆత్మీయ జీవితంలో విస్తరించుదురుగాక. వారు అనేకులకు ఆశీర్వాదకారకులుగా మారుదురుగాక. వారి ప్రార్థనల ద్వారా దయ్యాలు పారిపోవునుగాక. నీ బిడ్డల యొక్క ప్రార్థనల ద్వారా ప్రతి రోగం పటాపంచలైపోవునుగాక. ప్రభు, నీ బిడ్డలు ప్రతి ప్రార్థనకు ఉత్తరము జవాబు పొందుకొందురుగాక. ప్రభు, ఒక్కొక్క బిడ్డని ఆత్మవరాలతో ఫలింపజేసి కృపావరాలతో ఆశీర్వదించి దినదినము నీ శిలువకు మరింత సన్నిహితులగుదురుగాక. కృప కలిగిన మా తండ్రి, ఒక్కొక్కరిని మీరు ఆశీర్వదించినందుకై స్తోత్రాలు. మహిమ గల నీ రాకకై సిద్ధపరచండి. బలలో చేయి వేయటానికి నీ బిడ్డలందరినీ తగిన యోగ్యత, అర్హత, పరిశుద్ధత దయచేయండి. ఈ రాత్రి నీ సన్నిధిలో గడుపుతున్న బిడ్డల ఒంట్లో ఏ వ్యాధి ఉన్నా, వారి ఇంట్లో ఏ సమస్య ఉన్నా, వారి పరిసరాల్లో ఉన్న ప్రతికూల పరిస్థితులన్నీ యేసు నామములో అనుకూలంగా మార్చబడునుగాక. ప్రభు, నీ బిడ్డల యొక్క
హృదయ తలంపులు ఎరిగిన వాడా, నీ చిత్తానుసారంగా వారు ఏదైతే అడుగుతున్నారో వారు అడిగిన దానికంటే, వారు ఊహించిన దానికంటే, అనుకున్న దానికంటే అధికమైన ఆశీర్వాదం వారు అనుభవించుదురుగాక. ప్రభు, నీవిచ్చిన ఆశీర్వాదాలకై స్తుతిస్తూ, నీ బిడ్డలు గాయపడిన మీ హస్తాలకు సమర్పిస్తూ, మహిమగల రాకడకై సిద్ధపరచమని కోరుకుంటూ, ఘనత మహిమా ప్రభావాలు మీకే చెల్లిస్తూ, మహిమతో మధ్యాకాశానికి రానున్న మా ప్రభు రక్షకుడైన యేసు నామములో రేపు వంట చేసేవారిని, పరిచర్య చేయబోతున్న వారిని, సరుకులు తెస్తున్న వారిని, కూరగాయలు తెస్తున్న బిడ్డలని, రైస్ తెస్తున్న వారిని ఆశీర్వదించి అనేక రెట్లు ప్రతి వారికి అనుగ్రహించమని మహిమ ఘనత నీకు చెల్లిస్తూ యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము కూడి వచ్చిన మనకును సర్వలోక పరిశుద్ధులందరికీ సదాకాలం తోడైండి నడిపించునుగాక. ఆమేన్, 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 ఆమేన్. అందరికీ